నమస్కారం. ఈరోజు మనం పైకి చాలా సింపుల్గా కనిపించినా లోపల ఒక మహాసముద్రమంత అర్థం దాగి ఉన్న ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే సర్కమ్నావిగేటింగ్ ది ఎర్త్, టైమింగ్ అండ్ గ్లోబల్ ట్రాన్సిట్ బౌండ్స్. అంటే ఈ భూమండలాన్ని మొత్తం ఒకేసారి చుట్టి రావడానికి పట్టే సమయం, దానికి ఉన్న ప్రపంచవ్యాప్త పరిమితుల గురించన్నమాట. మన భూమిని చుట్టి రావాలనే ఆలోచన ఎప్పుడూ ఒక అద్భుతమైన పజిల్ లాంటిదే. ఇది ఒక చోట స్టార్ట్ అయ్యి మళ్లీ అదే చోటికొచ్చే మామూలు జర్నీ కాదు. ఈ ప్రయాణంలో కాలం, భౌగోళిక పరిస్థితులు, అలాగే భౌతిక నియమాలు ఎలా ముడిపడి ఉన్నాయో ఈ విశ్లేషణలో మనం చాలా డీప్గా తెలుసుకుందాం. అసలు ఈ విశ్లేషణ అంతా ఎక్కడ మొదలైంది? దానికి మూలం ఒక చిన్న, చాలా సహజమైన ప్రశ్న. భూమండలం మొత్తం తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ? కాని ఆలోచిస్తే మానవ చరిత్రను మలుపు తిప్పిన ఎన్నో గొప్ప అన్వేషణలకు పునాది ఇలాంటి చిన్న కుతూహలమే. మనం నివసిస్తున్న ఈ అపారమైన ప్రపంచం అసలు ఎంత పెద్దది? దాన్ని పూర్తిగా చుట్టి రావడానికి మనకెంత సమయం పడుతుంది? ఈ ప్రశ్న మనిషిని ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా తొలుస్తూనే ఉంది. ఇది కేవలం ఒక ప్రయాణికుడి డౌట్ మాత్రమే కాదు, ఇది మానవాళి అన్వేషణ దాహానికి ఒక ప్రతీక అని చెప్పొచ్చు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. మన మాతృభాషలోని ఆ అద్భుతమైన ఆలోచనను ఆంగ్లంలోకి ఎలా మార్చారో చూడండి. భూమండలం మొత్తం తిరిగి రావడం అనే ఈ ఫీట్కి సరైన ఆంగ్ల పదం సర్కమ్నావిగేటింగ్, అంటే ఒక పెద్ద గోళాకారాన్ని పూర్తిగా చుట్టిరావడం. మన మూల సమాచారం ఈ రెండు పదాల మధ్య ఒక చక్కటి వారధిని నిర్మించింది. మన మనసులో ఉన్న ఒక సాధారణ అన్వేషణా ప్రశ్న ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక భౌగోళిక కాన్సెప్ట్గా ఎలా మారిందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఇందులో అస్సలైన పాయింట్కొద్దాం. ఎంత టైం పడుతుంది? ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. దీనికి ఆన్సర్ చెప్పడం అంత ఈజీనా? చేతిలో ఒక స్టాప్ వాచ్ పట్టుకుని లెక్కించేయొచ్చు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే మనం ప్రయాణించేది ఒక చదునైన హైవే మీద కాదు కదా. ఎన్నో ఎత్తుపల్లాలు, మహాసముద్రాలు, వాతావరణ మార్పులు ఉన్న ఒక భారీ గోళం మీద మనం ట్రావెల్ చేయాలి. అందుకే ఈ ఎంత సమయం అనే చిన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఉండదు. దీని వెనుక చాలా సంక్లిష్టమైన లెక్కలు ఉంటాయి. అసలు ఈ సోర్స్లోని పదాలు ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. భూమండలమంటే ది ఎర్త్, తిరిగి రావడానికి అనే దాన్ని సర్కమ్నావిగేటింగ్ అంటాం. ఇక ఎంత టైం పడుతుంది అనేది టైమింగ్. ఇలా మన తెలుగు ప్రశ్నలోని ప్రతి పదానికి ఇంగ్లీష్ టైటిల్తో ఉన్న మ్యాపింగ్ చూస్తే ఒక మామూలు కుతూహలం ఒక సైంటిఫిక్ స్టడీగా ఎలా మారిపోయిందో సిమాంటిక్ కోణంలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతా ఒక పజల్లాగా ఎలా ఫిట్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు ఆంగ్ల శీర్షికలోని రెండో సగాన్ని కొంచెం విడిగా తీసుకుని చూద్దాం. టైమింగ్ అండ్ గ్లోబల్ ట్రాన్సిట్ బౌండ్స్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటిదాకా మనం ప్రయాణం, దానికి పట్టే సమయం గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ టైటిల్ మనల్ని ఇంకో కొత్త కోణంలోకి తీసుకెళ్తోంది. కేవలం ఫిజికల్గా ప్రయాణించడమే కాదు, ఆ ప్రయాణాన్ని ఆపే లేదా కంట్రోల్ చేసే కొన్ని రూల్స్, థియరిటికల్ అడ్డంకులు కూడా ఉన్నాయని ఈ శీర్షిక చెబుతోంది. భూమి మీద ఉన్న అదృశ్యరేఖలు, భౌగోళిక అడ్డంకులు మన టైమింగ్ని ఎలా డిసైడ్ చేస్తాయో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈ ట్రాన్సిట్ బౌండ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రయాణ పరిమితులు. ఇవి కేవలం భౌతికమైన అడ్డంకులు మాత్రమే కాదు సుమా, లాజిస్టికల్ మరియు సైద్ధాంతికమైనవి కూడా. అంటే మనం భూమిని చుట్టి వచ్చేటప్పుడు సముద్రాలు అడ్డురావచ్చు, దాటలేని పర్వతాలుండొచ్చు, వాతావరణం అస్సలనుకూలించకపోవచ్చు, లేదా మన ఇంధనమైపోవచ్చు. వీటన్నింటినీ బౌండ్స్ లేదా లిమిట్స్ అంటారు. ఈ అడ్డంకులేంటో మనకు పక్కాగా తెలిస్తేనే కదా ఆ ప్రయాణానికి ఎంత టైం పడుతుందనేది మనం ఎస్టిమేట్ చేయగలం. కాబట్టి ఆ మొదటి ప్రశ్నకు ఆన్సర్ కనుక్కోవాలంటే ఇందులో 3 కీలకమైన ఫ్యాక్టర్స్ దాగి ఉన్నాయి. మొదటిది టైమింగ్, అనగా సమయం. రెండోది గ్లోబల్ రూట్స్, అంటే మనం ఎంచుకునే ప్రపంచ ప్రయాణ మార్గాలు. మూడోది ట్రాన్సిట్ లిమిట్స్, అంటే ప్రయాణ పరిమితులు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 3 విడదీయలేనంత గట్టిగా ముడిపడి ఉన్నాయి. టైం ఎంత పడుతుంది అనే కాన్సెప్ట్ మనం ఏ రూట్లో వెళ్తున్నాం, అలాగే అక్కడ ఎలాంటి పరిమితులున్నాయి అనే దానిమీదే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. టైమింగ్ అనేది నిజంగానే పూర్తిగా ఈ ట్రాన్సిట్ బౌండ్స్ మీదే ఆధారపడి ఉంటుందా? ఏమంటారు? సమయం అనేది స్వేచ్ఛగా, ఎవ్వరికీ ఆగకుండా ప్రవహించేది. కానీ ఈ భౌగోళిక పరిమితులు అలా కాదు, చాలా కఠినంగా మనల్ని ఆపుతాయి.
మన వాహనాల వేగం, ప్రయాణ పద్ధతులు అన్నీ ఈ ఫిజికల్ లిమిట్స్ చేతిలో కీలుబొమ్మలేనా? ఈ రెండు విభిన్నమైన స్వభావాల మధ్య ఉన్న ఆ డీప్ కనెక్షన్ని మన సోర్స్ టైటిలు ఎంత అద్భుతంగా సూచిస్తోందో కదా! ఈ రెండింటి మధ్య ఉన్న ఆ కాంట్రాస్ట్ని ఇంకొంచెం డీప్గా విశ్లేషిద్దాం. ఒకవైపు టైమింగ్ అంటే ప్రయాణ వ్యవధి, ఇది మనం మార్చగలిగేది, ఒక రకంగా ఊహాజనితమైనది. కాని రెండో వైపున్న ట్రాన్సిట్ బౌండ్స్ అలా కాదు. ఇవి గ్లోబల్ జర్నీకి ఉన్న ఖచ్చితమైన ఫిజికల్ లిమిట్స్. ఇవి అంత ఈజీగా మారవు. సోర్స్ టెక్స్ట్ కావాలనే ఈ రెండు ఆపోజిట్ ఐడియాస్ని ఒకే చోట పెట్టింది. ఒక అనంతమైన కాలానికి, కఠినమైన భూగోళానికి మధ్య జరిగే ఒక రకమైన ఘర్షణే ఈ ప్రయాణమని మనకు క్లియర్గా అర్థమవుతోంది. సరే, మరి ఎంత టైం పడుతుంది అనే మన మొదటి ప్రశ్నకు సరైన ఆన్సర్ ఎలా కనుక్కోవాలి? దీనికొక లాజికల్ ప్రాసెస్ నిర్మించుకుందాం. స్టెప్ 1. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్సిట్ బౌండ్స్ని, అంటే ఎక్కడెక్కడ అడ్డంకులున్నాయో, ఏ మార్గంలో వెళ్లగలం అనేది మ్యాప్ చేయాలి. స్టెప్ 2. ఆ లిమిట్స్ని బట్టి అప్పుడు టైమింగ్ని కాలిక్యులేట్ చేయాలి. అంతేగాని అసలీ పరిమితులేంటో తెలుసుకోకుండా గుడ్డిగా టైంని లెక్కపెట్టడం అసాధ్యమని ఈ స్టెప్స్ మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇదంతా చూశాక మన విశ్లేషణ ముగింపు సారాంశానికి వద్దాం. సర్కమ్ నావిగేటింగ్ ది ఎర్త్, అన్ ఈక్వేషన్ ఆఫ్ టైమ్ అండ్ లిమిట్స్. భూమండలం మొత్తం తిరిగి రావడమనేది జస్ట్ ఒక స్టాప్ వాచ్ ఆన్ చేసి పరిగెత్తే పరుగుపందెం కాదు. ఇది సమయం మరియు పరిమితులు అనే రెండు ముఖ్యమైన వనరుల మధ్య బ్యాలెన్స్ చేయాల్సిన ఒక పెద్ద ఈక్వేషన్. మన గ్రహం తాలూకు వాస్తవ స్వరూపాన్ని, భౌతిక నియమాలను యాక్సెప్ట్ చేస్తూనే మనం చేసే ఒక అద్భుతమైన సాహసయాత్ర ఈ ప్రయాణం అని మనం గ్రహించాలి. ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. ఒకప్పుడు సముద్రం మీద ఓడలో ప్రపంచాన్ని చుట్టి రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. కాని ఇప్పుడు అడ్వాన్స్డ్ విమానాల్లో కొన్ని గంటల్లోనే వెళ్తున్నాం. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ట్రాన్సిట్ బౌండ్స్ నిరంతరం మారిపోతూనే ఉన్నాయి కదా! మరి అలాంటప్పుడు మనం మొదట వేసుకున్న ఎంత టైం పడుతుంది అనే ఆ ప్రాథమిక ప్రశ్నకు ఎప్పటికైనా ఒకే ఒక ఫైనల్ పర్మనెంట్ ఆన్సర్ దొరుకుతుందంటారా? ఆలోచించండి. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.